పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వేల ప్రయాణికులు తమ ఓటును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. ప్రతిరోజు ఆంధ్రకు 40 రైళ్లు వెళ్తుంటాయని, అవి కాకుండా రానున్న 3 రోజుల్లో ప్రత్యేకంగా 36 రైళ్లు నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. గుంటూరు, విజయవాడ, వైజాగ్కి రోజు 28 రైళ్లు ఉన్నాయన్నారు. అవి కాక రోజుకు 11 చొప్పున 32 రైళ్లు అదనంగా నడపనున్నారు. గుంతకల్, కర్నూలు, తిరుపతికి 16 ఉన్నప్పటికీ 9 అదనంగా నడుపుతున్నామని రైల్వే సిపిఆర్ఓ తెలిపారు. హైదరాబాద్ ఏరియా నుంచి వీ హ్యావ్ డైలీ ఒక 40 ట్రైన్స్ వెళ్తాయండి ఆంధ్రప్రదేశ్ వైపు. ఈ ట్రైన్సే కాకుండా ఈ 8, 9, 10 డేస్లలో ఈ సమ్మర్ సీజన్ కావడం వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే హ్యాస్ ఇంట్రడ్యూస్ స్పెషల్ ట్రైన్స్ ఫర్ దిస్ పర్పస్. ఈ ట్రైన్లో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే ట్రైన్స్లలో మొత్తం 36 ట్రైన్స్ ఉన్నాయండి ఈ 3 డేస్కి. అంటే ఆన్ అన్ యావరేజ్ 12 ట్రైన్స్ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ 40 డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇంక్లూడింగ్ ప్యాసింజర్ ట్రైన్స్ అండ్ అనదర్ 12 ట్రైన్స్ వచ్చేసి మొత్తం 52 ట్రైన్స్ ఉంటాయండి ఈ డైలీలో. సో ప్యాసింజర్స్ ఈ వెకేషన్స్ పరంగా కానీ లేకుంటే ఎలక్షన్స్ పరంగా కానీ దే కెన్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్. అదే కాకుండా డైరెక్షన్ వైజ్ వచ్చేవారికి మన గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డైరెక్షన్స్లో డైలీ 28 ట్రైన్స్ ఉన్నాయండి. అవే కాకుండా ఈ 3 డేస్లో 34 స్పెషల్ ట్రైన్స్ నడపడం జరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ చూస్తే 11 ట్రైన్స్ పర్ డే ఉన్నాయి. అలానే కర్నూలు, గుంటకల్, తిరుపతి వైపు డైలీ 16 ట్రైన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఈ 3 డేస్కి 9 అడిషనల్ స్పెషల్ ట్రైన్స్ నడపడం జరుగుతుందండి. For more updates, please subscribe 99 TV Telugu.